హాయ్ ఫ్రెండ్స్, నీనా గుప్తా ప్రధాన పాత్రలో వచ్చిన ఆచారి బా ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో కబీర్ బేడి, వత్సల్ సేథ్ ప్రధాన పాత్రలు పోషించారు. హార్దిక్ గజ్జర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బా భర్త పోయిన తర్వాత తనకున్న పచ్చళ్ళు పెట్టే తెలివితో, టాలెంట్తో కొడుకుని చదివిస్తుంది. కొడుకు సిటీకి వెళ్ళి సెటిల్ అవుతాడు. అయితే కొడుక్కి భార్య, ఒక కొడుకు ఉంటారు. తల్లిని సరిగ్గా చూడడు, ఎప్పుడో కానీ ఫోన్ చేయడు. అలాంటి కొడుకు టూర్ ప్లాన్ చేసుకుంటాడు. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న కుక్కను చూసుకోవడానికి తల్లిని రమ్మంటాడు. అబద్ధం చెప్తాడు. తల్లి రాగానే ఇంట్లో ఉన్న కుక్కని తల్లికి అప్పచెప్పి భార్య, కొడుకుతో హిల్ స్టేషన్కి వెళ్ళిపోతాడు. అయితే వాళ్ళు ఉంటున్న కమ్యూనిటీలో అందరికీ బా పెట్టిన పచ్చడి, ఆవకాయ అంటే అందరికీ బాగా ఇష్టం పెరుగుతుంది. బా కుక్కతో పడే కష్టాలు చూసి ఆ కమ్యూనిటీ ప్రెసిడెంట్ కూడా ఆమెకి సాయం చేస్తాడు. అందరికీ బా దగ్గర అయిపోతుంది. బా పెట్టే పచ్చళ్ళ టేస్టే వేరు ఉండడంతో అందరూ కలిపి ఆవిడతో పచ్చళ్ళ కంపెనీయే పెట్టిస్తారు. అయితే ఇదంతా తెలియని కొడుకు వచ్చి, ఈ పచ్చళ్ళేంటి, ఈ గోలేంటి, ఎందుకు ఇవన్నీ, నీకు తిని ఉండొచ్చు కదా అంటాడు. ఆ తర్వాత బా ఎలా రియాక్ట్ అయింది, కుక్కని చూసుకోవడానికి తల్లిని పిలిచాడని తెలుసుకున్న తర్వాత ఆమె ఎలా రియాక్ట్ అయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. కొన్ని సినిమాలు, కొన్ని కథలు ఎన్నిసార్లు చెప్పినా హృదయంగా హత్తుకునేలా చెప్తే అందరికీ నచ్చుతాయి. వాటిలో తల్లి సెంటిమెంట్కి సంబంధించిన కథలు అయితే ఎన్నిసార్లు చూసినా బాగుంటాయి. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. నీనా గుప్తా మంచి నటి అవడం పెద్ద ప్లస్ పాయింట్. నీనా గుప్తా ఈ సినిమాలో బా పాత్రకి కరెక్ట్గా సూట్ అయిందని చెప్పొచ్చు. కమ్యూనిటీ ప్రెసిడెంట్గా కబీర్ బేడి చాలా రోజుల తర్వాత చక్కగా నటించాడు. ఆయన పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. ఇక కుక్క పోషించిన పాత్ర కూడా జాలేస్తుంది. పాపం ఆవిడ చేసిన ఆవకాయ పచ్చడి కుక్కకు కూడా పెడితే అది కూడా తిని ఆనందిస్తుంది అనుకొని దానికి కూడా పెడుతుంది. ఆవిడ అది తిని హాస్పిటల్ పాలవుతుంది. కుక్కకి బాకి మధ్య రిలేషన్ ఎలా ఫామ్ అయిందన్న దాన్ని కూడా దర్శకుడు తెర మీద బాగా చూపిస్తాడు. కమ్యూనిటీలో పిల్లలు, యూత్ అందరూ కూడా బాని ఇష్టపడడం, చివరికి వాచ్మెన్ కూడా బాని ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. అంత మంచి బాని కొడుకు మాత్రం అర్థం చేసుకోడు. సిటీలో బతకడం తప్ప, మెకానికల్గా వర్క్ చేసుకోవడం తప్ప, బంధాలు, బాంధవ్యాలు వాటి గురించి పట్టించుకొని మనిషి పాత్ర బా కొడుకు పాత్ర. ఈ సినిమా ఫ్యామిలీ అంతా చూడొచ్చు. సరదాగా సాగుతుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆకట్టుకుంటుంది. ఇంటర్నెట్లో బాగా ఫేమస్ అవడం, ఫారెన్ వెళ్ళడం కూడా భలే అనిపిస్తుంది. కూల్గా సాగే ఫ్యామిలీ డ్రామా ఇది. క్లైమాక్స్లో బాగా కొడుక్కి బుద్ధి చెప్పే సన్నివేశం చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఈ సినిమాని ఖచ్చితంగా అందరూ ఒకసారి చూడండి. ముఖ్యంగా సిటీల్లో, కాంక్రీట్ జంగిల్లో మీ ఇళ్లకే పరిమితం అయిపోయిన చాలామంది ఒక్కసారి ఈ సినిమాని చూడండి. ప్రపంచంలో తల్లిని మించిన గొప్ప ఆస్తి కానీ, విలువైంది కానీ ఏదీ లేదు. కేజీఎఫ్ సినిమాలో కూడా ఇదే చెప్పాడు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో తల్లి గురించి, తల్లి వాల్యూ గురించి గొప్పగా చూపించాడు. ఆఫ్టర్ ఆల్ ఆవకాయ పచ్చడి అన్న కొడుక్కి ఆ పచ్చడే నిన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది, ఇక్కడ నిలబెట్టింది అని చెప్పే సన్నివేశం చాలా బాగుంటుంది. డైలాగ్స్ బాగుంటాయి, ఫోటోగ్రఫీ బాగుంటుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు నిర్మాతలు. జియో హాట్స్టార్లో ఈ సినిమా లభిస్తుంది. తెలుగులో ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?